హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ద హనీ గనీ వ్లాగ్స్. సో టుడే మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయిన వీడియో మీ అందరికీ నచ్చుతుందనేసి నేను అనుకుంటున్నాను. నా వీడియోని చాలామంది చూస్తున్నారు, కానీ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడమే మర్చిపోతున్నారు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఏంటి ఈ వీడియో అని అనుకుంటున్నారా? అదేనండి, షాపింగ్ అంటే మీలో ఎంతమందికి ఇష్టం ఉండదు? చాలామందికి ఇష్టమే ఉంటుంది. 90%లో 99% చాలామందికి షాపింగ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. అందుకని మీకోసం అయితే నేనైతే ఒక మంచి వీడియోని అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. అదే అండి, జెయింట్ షాపింగ్ అనమాట, స్ట్రీట్ షాపింగ్. చూసారు కదా, ఇక్కడ నేను ఒక బొకే పెట్టుకున్నాను. అదైతే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. రియల్ రోజ్ ఫ్లవర్స్ లాగా అనిపిస్తున్నాయి. అసలు ఫ్లవర్స్ ఎక్కడ ముందు వెళ్ళగానే ఆ ఫ్లవర్స్ మీద పడ్డా నేనైతే. అక్కడ చూసారు కదా, లోటస్ ఫ్లవర్స్ అయితే ఎంత బాగున్నాయో. చూడ్డానికి రియల్ లోటస్ ఫ్లవర్స్ లాగా అనిపించిందండి. నాకైతే ఒక్క క్షణం అయితే షాకింగ్ అనిపించింది, రియల్గా అనిపిస్తుంది. నేనైతే అలా పట్టుకొని ఉన్నా. అలానే ఇక్కడికైతే వచ్చేసాను. ఫ్రాక్స్ అయితే, బేబీ ఫ్రాక్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. నాకైతే ఈ ఫ్రాక్ అయితే నచ్చింది, బాగుంది, వర్త్ అనిపించింది. నేనైతే మా చిన్న పాపకైతే ఈ ఫ్రాక్ అయితే తీసేసుకున్నాను నేను. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇక్కడ చూసారు కదా, చాలా అంటే చాలా బేబీ ఫ్రాక్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. ఎంత క్యూట్గా ఉన్నాయో. నేనైతే ఒకటైతే తీసేసుకున్నాను. అలానే ఇక్కడికైతే డ్రెస్సెస్ దగ్గరికి అయితే వచ్చాను. చూసారు కదా, పార్టీ వేర్ డ్రెస్సెస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. అసలు మల్టిపుల్ కలర్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. చూసారు కదా, రీజనబుల్గా కూడా ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ చూడండి, కలంకారీ ప్రింట్స్ ఎంత బాగుందంటే అంత బాగుంది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అలానే స్లిప్పర్స్ దగ్గరికి కూడా వచ్చాము. స్లిప్పర్స్ అయితే చూసాం, కానీ నా సైజ్ అయితే దొరకలేదని వచ్చేసాను. అలానే ఇక్కడ చూసారు కదా, ఇయర్ రింగ్స్. ఇక్కడైతే ఇయర్ రింగ్ కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. చూసారు కదా, జుమ్కీస్ అయితే మెంబర్ ఆఫ్ కలర్స్, మెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి. నాకైతే ఆ జుమ్కీస్ అలా చూస్తూ ఉన్నాను నేను. ఇక్కడ చూసారు కదా, ఇయర్ రింగ్స్ అండ్ జుమ్కీస్, నెక్ సెట్స్ అన్నీ ఉన్నాయండి. నాకైతే చాలా బాగా నచ్చాయి. ఇక్కడ చూడండి, డ్రెస్కి వేసుకున్న హ్యాంగింగ్స్ అండ్ ఇవి కూడా ఉన్నాయి, లేసెస్ కూడా. ఇక్కడ చూసారు కదా, జ్యువెలరీ అయితే చాలా అంటే చాలా బాగుంది. డైమండ్స్లో అయితే చాలా ప్రీమియం క్వాలిటీతో ఉన్నాయి. స్టోన్స్ కానీ కుందన్స్ ఇవన్నీ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి, నాకైతే నచ్చాయి. ఇక్కడ చూసారు కదా, ఇంకా అలా వస్తూ ఉంటే నాకు స్పెట్స్ అయితే కనిపించాయి. అతను పెట్టుకో అని అంటున్నాడు. సరేలే ఒకసారి ట్రై చేస్తే ఏమైందనేసి అలా పెట్టుకున్నాను. అలానే ఇంకా మొత్తం తిరిగాం కదా, గప్చుప్ అయితే తినేసి అలా అయితే వచ్చేస్తున్నాము. చూసారు కదా, పానీపూరి ఒక ప్లేట్ అయితే వేసాము. వేసిన తర్వాత అలా బ్యాంగిల్స్ దగ్గరికి వచ్చాను. స్టార్టింగ్ రేంజ్ 100 రూపీస్ అంట. చాలా అంటే చాలా బాగున్నాయి. చిన్నపిల్లలకు కూడా ఉన్నాయి, బాగున్నాయి అసలు. చాలా అంటే చాలా బాగున్నాయి. చూసారు కదా, అక్కడ మొత్తం మనకి మట్టి గాజులు కూడా ఉన్నాయి. అలానే ఇవి కూడా ఉన్నాయి, సైడ్ బ్యాంగిల్స్ కూడా. నేనైతే ఒక 3 సెట్స్ అయితే తీసుకున్నాను, ఎందుకంటే రీజనబుల్గా ఉన్నాయి కదా. ఒక 100 రూపీస్ కాబట్టి ఒక సెట్, 3 బ్యాంగిల్స్ అయితే సెట్ అయితే నేను తీసేసుకున్నాను. క్రౌడ్ చూసారా, ఫుల్ ఉంది. ఇక్కడైతే మళ్ళీ ఒకసారి ఇలా వచ్చేసాను, స్లిప్పర్స్ ఏమైనా దొరుకుతాయని. ఇక్కడ చిన్నపిల్లలకైతే స్లిప్పర్స్ చాలా బాగున్నాయి. అలానే టాయ్స్ చూసారు కదా, గ్రీష్కి బాగుంటుంది తీసుకుని పోవడానికి అనేసి నేను అక్కడ మౌనితోని అలా టైంపాస్గా ఒక ఆట అయితే ఆడుకుంటున్నాను. మనం అమెరికా వెళ్ళిపోదాం దీని మీద నుంచి అని చెప్తుంటే అతను నవ్వుతున్నాడు. ఇక్కడ చూసారు కదా, షార్ట్ టాప్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి, జీన్స్ మీద కానీ ప్లాజోస్ మీద కానీ. ఇక్కడ అలానే శారీస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. చూసారు కదా, అక్కడే ఉన్న ఒక మాల్ అయితే ఉన్నాయి. బయట అయితే ఇట్లా మ్యానిక్యూన్కి ఇట్లా కట్టారు. నాకైతే భలే నచ్చింది, గ్రీన్ కలర్ శారీ చాలా బాగుంది. అలానే చాలా కలెక్షన్స్ కూడా ఉన్నాయి. అలా ఒక లుక్ అయితే వేసేద్దామనేసి చూసారు కదా, మ్యానిక్యూమ్స్ దగ్గర అయితే నేను ఇలా చెప్తున్నాను. చూడండి ఎంత బాగున్నాయో. అలానే ఇక్కడ ఫ్లక్కర్స్ కూడా ఉన్నాయి, చాలా అంటే చాలా కలర్స్ అయితే ఉన్నాయి. అలానే స్టాక్ కూడా ఫుల్గా ఉన్నాయి. క్రౌడ్ అయితే ఫుల్ అంటే ఫుల్ అండి. మాకైతే ఇప్పుడు సమ్మర్ కదా, ఫుల్ అంటే ఫుల్గా స్వెట్ వచ్చేస్తుంది. అలానే వీడియో తీస్తే ఏమంటారు ఏమో అని కొంచెం భయం వేస్తుంది, కానీ అలా తీస్తే వాళ్ళు ఏమనలేదు. అక్కడ చూసారు కదా, సవరాలు అయితే చూపిస్తున్నాను నేను.
అలానే పౌచ్ తీసుకుందామని అక్కడికైతే వచ్చాను. అతను ఓకే ఒకసారి వీడియో చేయండి అన్నాడు, కానీ నేనైతే క్రౌడ్ చూసి భయపడి అలా వచ్చేసాను. ఇక్కడ చూడండి ఫ్లక్కర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. మెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి. నాకైతే బాగా అనిపించింది. ఆ పింక్ కలర్ క్లిప్ అయితే నేను ఒకటి తీసేసుకున్నాను. మరి ఎక్కువ ఎందుకు తీసుకోవాలనేసి ఒకటైతే తీసేసుకున్నాను అక్కడ. చూసారు కదా, స్టార్టింగ్ 50 రూపీస్ నుంచి స్టార్ట్ అయితే ఉన్నాయంట అక్కడ కలెక్షన్స్ మొత్తము. చాలా అంటే చాలా చిన్నపిల్లలకు కూడా ఫ్లక్కర్స్ చూసారు కదా ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయో. అసలు బటర్ఫ్లైస్ కానీ అన్నీ మోడల్స్ అయితే అక్కడ ఉన్నాయి. అలానే ఇలా వస్తూ ఉంటే అతను చూసారు కదా, నాకైతే స్పెట్స్ పెట్టుకొని ఒక ఫోటో అయితే దిగమని చెప్పాడు. ఇంకా చూసుకొని మిర్రర్ కూడా ఇచ్చాడు. చూసుకున్నాను, వావ్ సూపర్ అనేది నేనైతే అంటున్నా. ఒక పిక్ అయితే తీసుకోమని నాకైతే చెప్పాడు. నేను తీసుకోనన్నా ఊరుకోలేదు, ఒక పిక్ అయితే దిగాను అలానే. ఇక్కడ చూసారు కదా స్ట్రగ్స్ అయితే చాలా బాగున్నాయి. చిన్న చిన్న చైన్స్ కూడా ఉన్నాయి. పెద్ద పెద్ద జ్యువెలరీసే కాకుండా చిన్న జ్యువెలరీ కూడా బాగానే ఉంటుంది, చైన్స్ అవి సింపుల్గా అనేసి నేను చూస్తున్నాను. అక్కడ ఆ ఫ్లక్కర్ అయితే బాగా అనిపించింది నాకు. బ్యాక్ సైడ్ పెట్టుకునే క్లిప్ బాగా అనిపించింది. అదైతే జూమ్ చేయని మౌనికి చెప్తున్నాను. ఇదిగో ఇది ఒకటి నచ్చింది నాకు. కొంచెం ఎప్పుడైనా అక్కడ బయటకు వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి బాగుంటుంది అనేసి ఇదైతే చూసాను. అలానే ఒక చిన్న చైన్ అయితే తీసుకున్నాను, బాగుంది. ఇలాంటి చిన్న చిన్న చైన్స్ అయితే అకేషన్కి బాగుంటాయి అనిపించింది నాకు. చిన్న అకేషన్స్ ఏమైనా ఉంటే ఈ చిన్న చూసారు కదా బీట్స్లా ఉన్నాయి. నాకైతే భలే అనిపించింది. సింపుల్గా డ్రెస్సెస్ మీద కూడా వేసుకోవచ్చు, అలానే శారీస్ మీద కూడా మనము పేరప్ చేయొచ్చు. ఇయర్ రింగ్స్ కానీ అన్నీ ఉన్నాయి. నాకైతే భలే అనిపించింది. ఏంటి నేను వీడియో తీస్తున్నానా మొత్తం షాపింగ్ చేయడానికి వచ్చాను అనిపించింది నాకైతే. ఎక్కడ ఏం చూస్తే అవి తీసేసుకుంటూనే ఉన్నాను నేనైతే. ఈ చిన్నవైతే నాకు భలే అనిపించింది. ఎందుకంటే సింపుల్గా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి బాగుంటాయి, మరి హెవీగా కాకుండా. ఇక్కడ కానీ చూసారు కదా షాపింగ్ అంతా చేసి ఇది కొనేటట్టు లేదులే ఇక్కడ అనేసి వచ్చి ఒక డ్రెస్ అయితే తీసేసుకుందాం, నచ్చిందంట చూద్దాం అన్నాడు. ఓకే ఇక్కడ ఏం నచ్చింది అని అంటే ఇగో ఆ పింక్ కలర్ అయితే నచ్చిందని చెప్పాడు. సరేలే తీసేసుకొని ఇష్టం అని చెప్పాను. ఇక్కడ డ్రెస్సెస్ కూడా కుర్తీస్ అవి చాలా అంటే చాలా బాగున్నాయి. వెస్ట్రన్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి. నాకైతే భలే అనిపించింది. ఎప్పుడైనా ఆఫీస్ వేర్ కానీ మన కాలేజ్కి కానీ వెళ్ళేటప్పుడు కూడా వేసుకోవచ్చు. ఇక్కడ బ్యాగ్స్ చూసారు కదా, నాకైతే నిజం చెప్తున్నా ఈ షాపింగ్లో అంతలో నాకు బ్యాగ్స్ అయితే భలే అనిపించింది. చూసారు కదా పైన ఎంత క్యూట్గా ఉన్నాయంటే డిఫరెంట్ డిఫరెంట్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. చిన్న చిన్న బ్యాగ్స్ ఎంత క్యూట్గా అంటే క్యూట్గా ఉన్నాయి. చూసారు కదా టామ్ అండ్ జెర్రీ టైప్, ఇట్లా టెడ్డీ బేర్ టైప్ ఇట్లా ఉన్నాయి. చాలా అంటే చాలా మోడల్స్ ఉన్నాయి అక్కడైతే. నాకు భలే అనిపించింది. ఇంత చిన్న చిన్నగా చూసారు కదా, ఎంత క్యూట్ అనిపించింది నాకైతే. గ్రిష్కకైతే ఇదైతే తీసేసుకున్నాను నేను. అలానే ఇక్కడ చూసారు కదా చిన్న చిన్న బ్యాగ్స్ అయితే ఉన్నాయి. అలా చూస్తూ ఉన్నాను నేను. ఇక్కడ చూడండి టెడ్డీ టైప్ ఎట్లా ఉన్నాయో భలే అనిపించింది నాకు. ఈ కలర్ అయితే బాగా అనిపించింది. అతనైతే ఇంకా కలర్స్ ఉన్నాయని చూపిస్తా అన్నాడు. ఓకే అనేసి అలా చూస్తున్నాను, ఇంకేమైనా కలర్స్ ఉన్నాయేమో అనేసి. ఈ యొక్క పింక్ కలర్ అయితే బాగా అనిపించింది. ధృవికకి అయితే తీసుకుందామని తీసుకున్నా. సేమ్ ధృవికలానే ఉంది, నాకు అలా అనిపించింది. నేనైతే ఆ పింక్ కలర్ అయితే తీసేసుకున్నాను. అలానే చూసారు కదా వీళ్ళు షాపింగ్ అయ్యేటట్టు లేదని గని అయితే మెల్లగా వస్తున్నాడు. ఈ షాపింగ్లో నేను ఏం తీసుకున్నాను నెక్స్ట్ వీడియో అయితే చూసేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం అసలుకే మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.